సో కస్టమర్ ఒక ప్లాట్ పర్చేస్ చేసే ముందు ఫస్ట్ చూసుకునేది హైలైట్స్. సో హ్మ్. క్యాపిటల్ గేట్వేకి ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి సార్? ఈ క్యాపిటల్ గేట్‌వేలో తీసుకోవటానికి చాలా కారణాలే ఉన్నాయి మేడం హైలైట్స్. ఓకే. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి. యెస్. చుట్టుపక్కల గవర్నమెంట్ డెవలప్‌మెంట్స్ రావాలి. ఉపాధి అవకాశాలుండాలి. విద్య ఉండాలి. ఆరోగ్యం ఉండాలి. కరెక్ట్. అవన్నీ గూడా ఈ క్యాపిటల్ గేట్‌వేకి దగ్గరలోనే ఉన్నాయి. ఓకే. రోడ్‌వే చూసుకుంటే Yes. NH-163 హైవే అవును. ఫేసింగ్. యెస్. అది చాలు అసలు క్యాపిటల్ గేట్‌వేకి 50% ప్లస్ పాయింట్. కరెక్ట్. మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే బీబీ నగర్ ఎయిమ్స్‌కి మనం 30 మినిట్స్‌లోనే చేరుకోవచ్చు. 30 మినిట్స్. ఓకే. 30 మినిట్స్‌లో చేరుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయ్‌మెంటేషన్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ గాని, లెదర్ పార్క్ గాని అన్నీ కూడా 2, 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఆధ్యాత్మిక పరంగా రేపు టూరిజం స్పాట్‌గా ఇది ఆలేరు డెవలప్ చేస్తున్నారని డిక్లేర్ అయింది కాబట్టి, ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే 15 నిమిషాల దూరంలోనే యాదగిరిగుట్ట ఉన్నాం. 5 నిమిషాల దూరంలోనే కొలనుపాక జైన్ మందిర్‌కి చేరుకోవచ్చు. ఓకే. 20 నిమిషాల దూరంలోనే మన జీడికల్లు రామాలయం టెంపుల్‌కి చేరుకోవచ్చు. ఓకే. అంటే ఒక ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ బేస్‌కి 3 రెక్కలు ఎలా ఉంటాయో, ఒక రెక్క యాదగిరిగుట్ట అయితే, ఒకటి కొలనుపాక జైన్ మందిర్, ఒకటి జీడికల్లు రామాలయం టెంపుల్. ఓకే. ఇవన్నీ కూడా ఈ ఏరియా డెవలప్‌మెంట్ కావడానికి స్పిరిచువల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఏరియా. స్ట్రాంగ్‌గా ఉంటది. రేపు టూరిజం స్పాట్‌గా కూడా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.